నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీటింగ్ పెట్టి నేను జనం కోసం దేశం కోసం పోరాడతాను, రాజకీయాలు కులాలు కాదు, నన్ను ఒక సామాన్యుడిగా చూస్తున్నారు జనం, దాన్నే నేను స్వాగతిస్తున్నాను అంటున్నారు. మరి ఏంటి ఎటో వెళ్ళిపోతుంది కులం నుంచి పుట్టిన ఈ రాజకీయం, దీని గురించి ఏమంటారు? నాయకుడికి కులం ఉండదండి, రాజుకు కులం ఉండదు. అసలు పరిపాలన చేసేటటువంటి రాజుకు కానీ ఇప్పుడున్నటువంటి మన నాయకులకు కానీ ఎవరికి కులంతో రాజకీయం చేసేవాడు అప్పుడు కూడా ఉండడు. ఉంటే వాడు నాశనమే. కాకపోతే ఎత్తులేస్తుంటారు, ఒక కులాన్ని విడగొట్టి ప్రయత్నం చేయాలనే ఆలోచన చేస్తుంటారు తప్ప ఇలాగా నాది ఒక కులం, ఆ కులంలోనే పనిచేస్తాను, ఆ కులానికే పనిచేస్తానని చెప్పరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు కులాన్ని ఎంత గొప్పగా ఆదరించారో మీ అందరికీ తెలుసు. 70 మంది సలహాదారులు పెట్టుకుంటే 53 మంది రెడ్డిలో ఉన్నారు. అంటే కొంతమంది కులాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, అందులో జగన్మోహన్ రెడ్డి ఒకడు. కాబట్టి నేను ఏమంటానంటే నాయకుడు అనేవాడు ఖచ్చితంగా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పేద ప్రజల పక్షాన్ని కానీ, బడుగు బలహీన వర్గాల పక్షాన్ని కానీ, యువత పక్షాన్ని కానీ నిలబడి పనిచేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక్క నాయకుడు ఒక కులంతో ముందుకు వచ్చాడనేవాడు ఎవ్వడూ లేడు, అది జరగని పని. కాబట్టి నేను ఏమంటానంటే ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది సోషల్ మీడియా వారియర్స్ మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. బాబు, మీరన్నీ కూడా కాంట్రవర్సీకి సంబంధించినటువంటి వీడియోలు చేస్తున్నారు తప్ప బాధ్యతగా మన యువతకు సంబంధించింది కానీ, లేకపోతే చిన్న తరగతి మధ్యతరగతి వారి సమస్యలు కానీ ప్రస్తావన తెచ్చి ప్రభుత్వానికి తెలియపరిచే బాధ్యత తీసుకోండి. నేను ఒక జనసేన కార్యకర్తగా సోషల్ మీడియా అంటే నాకు ఎంతో గౌరవం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడానికి కారణం సోషల్ మీడియా. అంత గొప్ప సత్కారాన్ని చేసింది, అంత గౌరవించింది. టీవీ ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క ఛానల్ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు. కాబట్టి మీ ద్వారాగా నేను అప్పీల్ చేసేది, ఈ రంకులు బొంకులు ఎంకులు వదిలేసేయండి. బాధ్యతగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటి, ఆ పరిపాలకులు ఎలా చేస్తున్నారు, బాధ్యతగా వ్యవహరిస్తున్నారా లేదా, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా లేదా, వీటిపైన ఫోకస్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కొంతమంది కించపరిచి మాట్లాడుతున్నారు, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన చేస్తున్న పనుల్ని. ఇవాళ రాజకీయాలలో అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మరొకరు లేరని తెలియపడడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నా నాయకుడు గొప్పోడు. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఏవేవో మాటలు, వెర్రి మాటలు, ఇకిలి చేష్టలు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి శాఖల్లో అద్భుతంగా పనిచేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలోనే శభాష్ అని పనిచేసుకుంటూ ముందుకెళ్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. సొంత డబ్బుతో రాజకీయం చేసే ఈ వారియర్ ఎవరైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మైలేజ్ వస్తుందని కొంతమంది నీచ నికృష్ట దరిద్ర దామోదరు కొట్టు రాజకీయ నాయకులు మాట్లాడవచ్చునేమో కానీ ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ గారు అంతే ప్రేమతో ఉన్నారు, బాధ్యతగా పనిచేస్తాడని ఆనందంగా ఉన్నారు. మనకి ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు అనేసేటటువంటి భరోసాతో ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా, ఎవరు తక్కువ చేసి మాట్లాడాలన్నా వాళ్ళ పత్రం ఖాయం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి, ఇంకా పవన్ కళ్యాణ్ గారి రాజకీయం గురించి చెప్పాలంటే ఆయన మనుషుల్లో దేవుడు. ఏపీ లాకప్ డెత్ పోలీసు వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తులు, అంటే ఇప్పుడు పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడాలి. పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ నిబద్ధతతో నిజాయితీతో చాలామంది పనిచేస్తారు, అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అరాచక శక్తులు అంటే రౌడీ షీటర్లు, అరాచక శక్తులు సమాజంలో అరాచకాన్ని ప్రేరేపించేటటువంటి ఏ వ్యక్తులైనా నిర్మూలించే కార్యక్రమం పోలీసు వ్యవస్థ చేస్తుంది. అది జగమెరిగిన సత్యం. నేను నా ఇష్టాచారంగా చెలరేగిపోతా, ప్రజల్ని హింసిస్తా, అన్యాయం చేస్తా, మర్డర్లు చేస్తా, మానభంగం చేస్తా అని విర్రవీగిపోతే తొక్కి నారదీసే బాధ్యత పోలీసు వ్యవస్థ తీసుకుంటుంది. ఖచ్చితంగా ఏపీలో జరిగింది కూడా అదే జరిగింది. ఆ కుర్రోడికి 23 కేసులు, ఒక రౌడీ షీట్ కూడా ఉంది, ఒక మానభంగం కేసు, ఒక మర్డర్ కేసు మన కళ్ళ ముందే చంపేశాడు. అతను వాళ్ళ ఫ్రెండ్నే చంపేశాడు. కాబట్టి నవీన్ రెడ్డిని చంపేశాడు. పోలీసు వ్యవస్థ చెప్పింది, చూసింది, తర్వాత ఏం చేసిందో ఎవరికి తెలియదు. అంటే బాడీని ఇస్తారా, కనిపించకుండా చేస్తారా, ఇవన్నీ కూడా లోపకార్య వ్యవహారాలు. ఇప్పుడు ఈ మాటలాడేటటువంటి మన సోషల్ మీడియా వాళ్ళ గురించి ఇప్పుడే చెప్పాను. నేను ఏమని చెప్పాను,
బాధ్యతగా ప్రజలకు ఉపయోగపడే 4 మాటలు మాట్లాడండి అని. పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఆ సీక్రెట్ వ్యవహారాలు నాతో మాట్లాడించకూడదు. అరాచకంగా ఉన్నటువంటి ఎవడనైనా సరే తొక్కి నార తీసేస్తారు. శవాన్నిచ్చారా శవాన్ని ఇవ్వలేదా అనేది పక్కన పెట్టాలి. మనము ప్రతి ఒక్క యువకుడు కూడా జాగ్రత్తగా బతకాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకాలి, బాధ్యతతో బతకాలి, మనం ఎదగడానికి ప్రయత్నించాలి తప్ప నేనేదో పెద్ద పుడింగిగాడిని అని చెప్పి ఇర్రవిపోయి గంజాయిలు దాగి మానభంగాలు చేసి మర్డర్లు చేస్తే పోలీసు వ్యవస్థ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా వాళ్ళు చెక్ పెట్టే బాధ్యత పోలీసు వ్యవస్థ తీసుకుంటుంది. ఈ సాయికృష్ణ కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది సంగతి చూస్తుంది. ఈవేళ అది జరిగింది, అది ఏం జరిగింది అనేది ఇంకా క్లారిటీ లేకుండా మనం మాట్లాడటం, ఆ శవం ఉందా లేదా తగలబెట్టారా అనేది ఇంకా క్లారిటీ లేకుండా నేను మాట్లాడితే తీసుకెళ్ళి నన్ను జైలు వేస్తారు. కాబట్టి అలాంటివి మాట్లాడకూడదు, బాధ్యతతో మాట్లాడాలి. కాబట్టి సాయికృష్ణ లాంటి వ్యక్తికి సరైన గుణపాఠం చెప్పే తీరుతారు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఎక్కడైనా సమాజంలో ఉంటే 23 కేసులు వేసేసుకుని నా ఇష్టానుసారం రాజకీయాలను గట్రా అడ్డు పెట్టుకుని చెలరేగిపోతానంటే వాళ్ళు చెప్తే ఎవరిపోదు, రికార్డు ఉంటుంది కదా. వాళ్ళు ఏదో మాట మాట్లాడితే అప్పుడు చంపేశారని ఇంకా నిర్ధారణ కాలేదు కదా, ఎలా చెప్తారు? మీరు అంటున్నారు చంపేశారని. ఏ రిపోర్ట్లో పెట్టారు? చనిపోయాడని చెప్పారా? మరి చెప్తే మాకు తెలియదు. మరి నేను మాట్లాడితే చంపేశారు, మళ్ళీ రేపు నాకు ఇబ్బంది ఉంటుంది. లాకప్ డెత్లు అవుతుంటాయి. అదేంటంటే ఇప్పుడు కొంత నెటోరియల్ క్రిమినల్స్ వాళ్ళు ఏంటంటే చాలా భయంకరమైన నేరాలు చేసి వాళ్ళు బయటకు మాట్లాడరు. వీళ్ళు కొడతారు, కొట్టి చెప్పించాలనే కొడతారు. ఒక సందర్భంలో కొట్టిన సందర్భంలో చనిపోతూ ఉంటారు. అదే బాడీ ఎక్కడుందో చూద్దాం, ఇంకా రాలేదుగా, బాడీ సంగతి తెలియలేదు కదా. ఇప్పుడు ఆ ఒక్కటే ఉందా రాజకీయ సంస్థ? ఈ మధ్య కాలంలో సోషల్ పవన్ కళ్యాణ్ మీద 19 కేసులు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంతకు ముందే చంపాలి కదా? 32 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు ఒక 100 కేసులు ఉన్నాయి. ఆ కేసులు కాదయా నిన్నే బాబు. నువ్వు పవన్ కళ్యాణ్ చంపేయాలంటున్నావు, పవన్ కళ్యాణ్ లాంటి దేవుడు లాంటి మనిషిని చంపేయాలంటున్నావు అంటే నీ క్యారెక్టర్ ఏంటి నాకు అర్థం కాదు. దేవుడేనా రాజకీయాల్లో? దేవుడే. నేను చెప్తా, ఛాలెంజ్, నా నాయకుడు గొప్పడని చెప్తా. ఏం నేరం చేశాడు, ఏం దోసుకున్నాడు, ఏం కేసులు ఉన్నాయి? ఏ చిల్లర కేసులు నువ్వు పెట్టి 19 కేసులు అంటే చెప్తున్నావు ఏంటి? కొంపతీసి నువ్వేనా పెట్టావేంటి? కొంపతీసి నువ్వు పెట్టావు పవన్ కళ్యాణ్ మీద కేసులు. పవన్ కళ్యాణ్ మీద కేసులు కొత్త అర్థం తీసుకొస్తున్నాడు ఏంటి? జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఆయన్ని చేయాలి. ఏదైనా చేస్తే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఎగ్జాంపుల్ కాదు. ముందు జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడాలా, ఆయన లక్షల కోట్ల ఆస్తి గురించి మాట్లాడాలా, ఆయన చేసిన అరాచకాల గురించి మాట్లాడాలా, వాళ్ళ తాతగాడి నుంచి వాళ్ళు చేసిన మర్డర్లు మానభంగాల గురించి మాట్లాడాలా. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించే మనుషులైతే రాజారెడ్డి కానించి, రాజశేఖర రెడ్డి కానించి, జగన్ రెడ్డి కానించి ఇన్ని మోసాలు చేసుకుంటూ వస్తారా? లాకప్ డెత్, ఆ చిన్న లాకప్ డెత్ నీకు కనపడుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏ సమస్యలు లేవా? ఇప్పుడు అది శవం ఉందో లేదో పోయిందో తెలియదు, ఆ సమస్య గురించి మాట్లాడాలా మనం?